అరే మాటలు మారుస్తూ ఉంటావు, సిగ్గేయట్లేదా? కొంచెమన్నా సిగ్గు అనిపించట్లేదా? అరే ఇన్ని కెమెరాలు చూస్తున్నాయి, మనం మాట మారిస్తే ప్రతిదీ రికార్డ్ అవుద్ది, దట్టు మనం అందరి ముందు మాట్లాడుతున్నాం, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం, మన నచ్చిన పాయింట్ కోసం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం అని గుర్తుండదా? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీ అందరూ తెలిసే ఉండదు, తనుజ గురించి మాట్లాడతాను. ఎవరు దివ్యాన్ని తీసేయాలని చెప్పి అన్నిసార్లు కంటెంటర్ చెప్పినండి అందరితో అన్నావు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చాకు వచ్చింది, చాకు రీతికి ఇచ్చి నిన్ను కంటెంటర్గా చూడాలనుకుంటున్నాను, నువ్వు కెప్టెన్ అయితే చూడాలనుకుంటున్నాను, అందుకే నీకు ఇస్తున్నాను అని చెప్పి రీజన్ చెప్తే ఎలా అమ్మా? ఉన్న రీజన్ చెప్పచ్చు కదా. నువ్వు డేమాన్ పవన్ తీస్తానంటే దివ్యాన్ని తీస్తానంటే నీకు ఇస్తాను అని చెప్పి అనొచ్చు కదా. అందుకే ఒళ్ళుమంటే సంజన గారు అన్నారు, అందుకు సేఫ్గా చెప్తావు రీజను. ఆల్రెడీ రీజన్ చెప్పాక దివ్యాన్ని తీసేస్తే రీతు చౌదరికి ఇస్తానని చెప్పి అన్నావు కదా, అదే రీజన్ చెప్పచ్చు కదా అని చెప్పి సంజన గారు క్వశ్చన్ చేయగానే మన తనుజ గారి నోట్లో గులక్కాయ పడిందని చెప్పాలి. అప్పుడు ఏం చెప్పాలో తెలియక ఏదేదో చెప్పేసి ఆ కన్నడ వచ్చే రాని తెలుగులో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి రీజన్ చెప్పుకుంటూ లేదు నేను కంటెంటర్షిప్లో ఉంచాలనుకుంటున్నాను రీతు, అందుకే ఇస్తున్నాను అని చెప్పి కబుర్లు ఆడుతుంది. ఇది మనం ఊసరవెల్లి నాటకాలంటే. ఏం వచ్చేసి అంట బిగ్ బాస్ హౌస్ విన్నర్ అంట, బిగ్ బాస్కి కప్పు కొట్టుద్దంట. అరే కాపండ్రా కామెంట్లు ఇంకా పెట్టడం చాలా చూడాల్సి వస్తున్నాం మేము.